హలో ఇన్‌స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు శాండిలియాస్ ఇన్ సిడ్నీ. ఈ వీడియోలో ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి రాగానే చేయాల్సిన ఫస్ట్ 4 మ్యాండేటరీ స్టెప్స్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిమ్ కార్డు. ఫోన్ నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ. మీరు ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ అప్లై చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఫస్ట్ ఫోన్ నెంబర్ ఉండాలి. సో ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ మనకి ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టెల్స్ట్రా, వోడాఫోన్, ఆప్టస్. సో వీటిల్లో మీకు ఏది బెస్ట్, మీరు ఉండే ఏరియాని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి స్టూడెంట్ ఆఫర్‌గా ఉంటుంది, ఒకటి స్పీడ్ పరంగా బాగుంటుంది, ఇట్లా ఉంటాయి. మీరు ఉండే ఏరియాని బట్టి ఏ సిమ్ బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోండి. మీరు ఉండే ఏరియాలోనే కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి కదా, సో అందులో ఈ సిమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫోటో కార్డ్. ఇది గవర్నమెంట్ ప్రూఫ్. ఫోటో కార్డ్ అనేది మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎట్లనో ఇక్కడ ఫోటో కార్డ్ అట్లా. ఇది కూడా మనకి చాలా మ్యాండేటరీ. మీరు ఏది అప్లై చేయాలన్నా ముందు ఇక్కడ ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు, సో ఫోటో కార్డు ఇవ్వాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ కామన్వెల్త్ బ్యాంకు, వెస్ట్ బ్యాంక్, ఇట్లా ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో చూస్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి ట్యాక్స్ ఫైల్ నెంబర్. ట్యాక్స్ ఫైల్ నెంబర్ కూడా అప్లై చేయండి, 2 వీక్స్లో మీకు వచ్చేస్తుంది. ట్యాక్స్ ఫైల్ అప్లై చేయాలంటే మనకి ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, పోర్టల్ ఏటీఓ అని. సో ఆ ఏటీఓలోకి వెళ్ళి మీరు ట్యాక్స్ ఫైల్ అప్లై చేస్తే మీకు వితిన్ 2 వీక్స్లో కానీ 10 డేస్లో కానీ మీకు ఇంటికి మెయిల్ వచ్చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ కానీ, ఫోటో కార్డు కానీ, ట్యాక్స్ ఫైల్ కానీ ఇవన్నీ మీకు మెయిల్కి వచ్చేస్తాయి. సో మీరు రాగానే చేయాల్సినది ఈ 4 స్టెప్స్ అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా పార్ట్ టైం జాబ్స్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ అడుగుతారు. సో మర్చిపోకండి.